ఇప్పుడు ఈ డీ స్కేల్ వేసినప్పుడు ఓకే ఐఎఫ్బి డీ స్కేల్ ఇక్కడ ఒక హాఫ్ వేసుకోవాలి. లిక్విడ్, కంఫర్ట్, డీ స్కేల్ అంటే యాసిడ్ ఇక్కడ ఒక హాఫ్ ప్లస్ ఇక్కడ ఒక హాఫ్. రబ్బర్ ఇక్కడ మనకి 6 హోల్స్ ఉంటాయి. ఓకే 6 హోల్స్ గమనించండి, ఇక్కడ 6 హోల్స్ ఉంటాయి. ఓకే ఈ హోల్స్ కి అలా పెట్టి నేను చూస్తాను దాని గురించి. ఓకే ఇప్పుడు మనకి డైరెక్ట్ గా వాటర్ ఇక్కడ ఎలా వస్తాయి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తాయి వాటర్. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి వాటర్ డైరెక్ట్ గా డ్రమ్ లో పడవు. ఆ లబ్బర్, ఆ పైప్స్ అనేది వచ్చి లబ్బర్ లో నుంచి ఆ హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్ నుంచి టబ్ లోకి వెళ్తాయి. టబ్బు నిండి డ్రమ్ లో కనపడుతుంది మనకి. అది వాటర్ మిషన్, వాషింగ్ మిషన్ వే అది. అందు ద్వారా ఏంటంటే మనకి వాష్ క్వాలిటీ అనేది ఇది అయిపోయింది. ప్లస్ ఇంకోటి ఇక్కడ లబ్బర్ ఉన్న కచరా కూడా ఇది అయిపోయింది. పాచి పోచి ఏమైనా పట్టినా కానీ ఇది అయిపోతా ఉంటుంది. మనం డైరెక్ట్ గా డ్రమ్ లో వేస్తే ఏమైందంటే ఓన్లీ డ్రమ్ ఒకటే క్లీన్ అవుతుంది. ఇక్కడ ఈ ప్రాసెస్ లో వేసుకుంటే పైప్స్ ఉంటే పైప్ ద్వారా ఇక్కడ మనకి ఆ లబ్బర్ క్లీన్ అవుతుంది, పైప్స్ క్లీన్ అవుతాయి. ప్లస్ ఎక్కడికైనా చివరికి వెళ్ళే డ్రమ్ లో, డ్రమ్ కి టబ్ కి మధ్యలో ఉన్న రస్ట్ అనేది రిమూవ్ అయిపోయింది. అది ప్రాసెస్. ఇది వేసిన రోజు బట్టలు వేయొద్దు, ఆ రోజు వేయొద్దు. అయిపోయినాక ఒక 5 minutes డోర్ ఓపెన్ చేసి పెట్టాలి. ఎందుకంటే లోపల ఉన్న బ్యాట్స్మెన్ బయటకి వెళ్ళిపోయింది. ఇంకొకటి ఆ బట్టలు వేస్తే ఏమైంది అంటే లోపల చిన్న చిన్నది ఎక్కడో ఒకటి ఉండదు, అది వేస్తే బట్టలు అనేది షేడ్ అవుతాయి. అది వేయొద్దు ఆ ప్రాసెస్. ఈ రోజు బట్టలు వేయద్దు, ఈ రోజు వేయలేదు, రేపు రాని చేసుకోవాలి. ఓకేనా? అది ప్రాసెస్. 2 hours ఓపెన్ చేసి పెట్టాలి అంటే ఒక 5 minutes 10 minutes అలా ఓపెన్ చేసి పెట్టుకుంటే సరిపోయింది. అయిపోయినాక రైట్